తెలిపేదందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని బెదిరింపు కాల్స్ ఆయన పేషీకి వచ్చాయండి. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామంటూ ఒక అగంతకుడు ఫోన్ చేసి పేషీ అధికారులకి తెలియజేశాడు. ఉప ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి తన యొక్క చెత్త భాష ఉపయోగిస్తూ, అగంతకుడు చెత్త భాష ఉపయోగిస్తూ హెచ్చరికలు చేస్తూ మెసేజ్లు పంపించిన అగంతకుడు. పేషీ సిబ్బంది వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఆ యొక్క వార్తని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు తెలియజేశారండి. ఇటువంటి బెదిరింపు కాల్స్ పవన్ కళ్యాణ్ గారు రావడంలో ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఆయన వెళ్ళే దారి అటువంటిది, ముళ్ళ దారి. ఆయన డేర్ డెవిల్, ఏది భయపడని వ్యక్తి. ఒక రైస్ మాఫియా ఎన్నో సంవత్సరాల నుంచి బాగా లోతుగా వేలునుకుని ఉన్న ఒక రైస్ మాఫియాని ఎదిరించి అటువంటి డాన్లని ఎదుర్కొని ముందుకు తీసుకెళ్ళి ఆ రైస్ మాఫియా అరికడితే వాళ్ళు బెదిరించే అవకాశం ఉంది. అందులో ఎవరైనా కావచ్చు. లేదు నేను ఫస్ట్ నుంచి భయపడుతున్నట్టే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాకూడదని ఎన్ని రకాలుగా శత విధాల ప్రయత్నం చేశారో, వందల వేల కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి అడుగు పెట్టకూడదని ప్రయత్నించారో, ఇదే కారణం అండి. ఈ రకంగా ఆయన పరిపాలిస్తాడు. ప్రజారంజకంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజలకి ఎంతో సేవ చేస్తాడు. అంత ఉత్తమమైన పరిపాలన చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు బాగా దగ్గర అవుతాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేమని ఒక దురుద్దేశంతో, ఒక కుచితమైన ఆలోచనతో ఉన్న దరిద్రపైన నీచ నికృష్ట రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు ఎవరైనా ఈ యొక్క చేయించాలని ఒక దురుద్దేశం ఉండొచ్చండి. నేను అందుకే చెప్తున్నాను, ప్రస్తుత రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు అతీతుడు. ఆయన కారణ జన్ముడు. ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల కోసం సేవ చేయడానికి ఆయన తన యొక్క అహర్నిశలు కష్టపడుతున్నాడు. ప్రజలే తన యొక్క పీల్చే గాలి కావచ్చు, ఏదైనా ఆయన ఆలోచన ఏదైనా సరే ప్రజలకి సేవ చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఆయన నడుచుకుంటున్నాడు. ఆ భగవంతుని అనుగ్రహం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. కానీ ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి వాటిని నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని వేడుకుంటున్నాను. నన్ను ఎప్పుడు మొత్తుకుంటున్నాను, నా వీడియో ద్వారా తెలియజేశాను. నేను పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. ఇటువంటి బెదిరింపు కాల్స్ కాదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత ఈరోజు రాజకీయాలకు సరిపడవు. అందుకనే ఆయనకి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది కనుక ఆయన సెక్యూరిటీ పెంచి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారి మీద, అటు అమిత్ షా గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలారా, మీరు అధైర్యపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక కారణ జన్ముడు. భగవంతుడే ఒక రకంగా ఆయన్ని కాపాడుతాడు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కనుక నేను ముఖ్యంగా కోరేది చంద్రబాబు నాయుడు గారిని, అమిత్ షా గారిని, మోడీ గారిని ఆయన భద్రత పెంచమని వేడుకుంటూ, కోరుకుంటూ, తెలుగుదేశం నాయకులకి అందరికి కూడా ఇంకొకసారి విన్నవిస్తున్నాను, మీరు కూడా ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి తెలుగు ప్రజలకే కాదు, భారతదేశంలో ప్రతి ప్రజలకు కూడా ఆయన ఆదర్శప్రాయంగా ఉన్నాడు. వాళ్ళందరికీ ఒక ఏమంటుందని, ప్రతి ఒక్కరికి నావాడిగా అనిపిస్తున్నాడు ప్రజలందరికీ. కనుక అతని
అవసరాలు, అతని యొక్క మంచితనం, సేవ ప్రజలు ఇంకా మున్ముందు ఉపయోగించబడాలని కోరుకుంటున్నాను. కనుక ఆయనకి జెడ్+ కేటగిరీ పెంచి ఆయనకి కాపాడమని నేను పదే పదే ప్రాధేయపడుతున్నాను. ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని నేను పదే పదే కోరుతున్నాను. దయచేసి మీరు పవన్ కళ్యాణ్‌ని కాపాడండి. రాష్ట్రాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి. ఆయన్ని కాపాడితే దేశం సుభిక్షంగా ఉంటుందని మీకందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.